నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, వెరిఫై దట్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఈజ్ హార్మోనిక్ ఇన్ ద హోల్ కాంప్లెక్స్ ప్లేన్ అండ్ ఫైండ్ ఏ కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ v ఆఫ్ u. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే u అనేది మనకు ఒక ఫంక్షన్ ఇచ్చిండు, ఇది వచ్చేసి కాంప్లెక్స్ ప్లేన్ అండ్ ఫైండ్ ద కాంజుగేట్. దీనికి u అనే దానికి కాంజుగేట్ అనే v అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకేంది, ఫస్ట్ ఇది హార్మోనిక్ అన్నాడు, ఫస్ట్ మనం హార్మోనికా కాదా అనేది మనం చూసుకోవాలి. ఈ ఫంక్షన్ అనేది హార్మోనిక్ అన్నాడు, మనం హార్మోనిక్ కాదా ఫస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కాంజుగేట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హార్మోనికా కాదా అంటే ఏంది, డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే అది హార్మోనిక్ ఫంక్షన్ అని మనకు తెలుసు. ఈ వీడియో చూడకముందు ఇంట్రడక్షన్ వీడియో చూస్తే ఇది అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ u అనేది మనకి ఇచ్చిండు. డో u బై డో ఎక్స్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ వై టర్మ్ ఉంది 0 అయిపోద్ది, ఇక్కడ కూడా ఓన్లీ వై టర్మ్ ఉంది కాబట్టి 0 అయిపోద్ది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమైంది 2x అయింది రాసిన. నెక్స్ట్ డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్, మళ్ళీ దీన్ని డో స్క్వేర్ u బై డో ఎక్స్ చేద్దాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 అనేది ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను కాబట్టి ఎక్స్ అని చేస్తే 1 అయింది. అప్పుడు 2 1 ఏమైంది 2 అయింది, అంటే డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ అంత వాల్యూ 2. నెక్స్ట్ అలానే డో స్క్వేర్ డో u బై డో వై చేద్దాం. డో u బై డో చేస్తే ఇక్కడ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ అని టర్మ్ ఉంది కాబట్టి 0 అయిపోద్ది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాను కాబట్టి ఎక్స్ టర్మ్ 0 అయిపోతాయి. దీన్ని చేస్తే ఏమైంది మైనస్ ఉంది, వై స్క్వేర్ని చేస్తే 2y అయింది, మైనస్ ఉంది, వైని చేస్తే 1 అయింది, ఇదే రాసిన. నెక్స్ట్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్, ఇప్పుడు దీన్ని మళ్ళీ చేయాలి, మళ్ళీ చేస్తే -2 ఉంది, -2 రాసిన, వైని చేస్తే 1 అయింది, కాన్స్టెంట్ 1 అని చేస్తే 0 అయిపోద్ది. ఇప్పుడు ఏముంది -2 అనేది వచ్చింది. డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ చేస్తే 2 - 2 ఏమైంది 0 అయిపోద్ది. దర్ఫోర్ u ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. u వచ్చేసి హార్మోనిక్ ఫంక్షన్ అని మనకు ప్రూవ్ అయింది, అంటే హార్మోనిక్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ టు ఫైండ్ ద కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ v వీ మస్ట్ హ్యావ్ CR ఈక్వేషన్స్. కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి, CR ఈక్వేషన్స్ అనేవి కావాలి. ఇంట్రడక్షన్ వీడియో కన్ఫర్మ్ చూస్తేనే ఇది క్లియర్గా అర్థమవుతుంది. అందుకు CR ఈక్వేషన్స్ అంటే ఏంది, డో u బై డో ఎక్స్ ఈక్వల్ టు డో v బై డో వై అండ్ డో u బై డో వై ఈక్వల్ టు మైనస్ డో v బై డో ఎక్స్. ఇప్పుడు డో v బై డో వై అంటే ఏందో చూద్దాం. డో v బై డో వై అంటే డో v బై డో వై. ఇప్పుడు డో u బై డో ఎక్స్ అంటే చూసినాం, ఇక్కడ డో u బై డో ఎక్స్ 2x అనేది వచ్చింది, అది దేనికి ఈక్వల్, డో v బై డో వై. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అంటే ఇప్పుడు దీనికి ఈక్వల్ ఇది కదా, అంటే దీనికి కూడా ఈక్వల్ ఇదే ఉంటుంది, అందుకు డో v బై డో వై ఈక్వల్ టు 2x అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే డో u బై డో వై అనేది దీనికి ఈక్వల్, డో u బై డో వై అనేది చూద్దాం. డో u బై డో వై అంటే -2y - 1, అంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఇది దీనికి ఈక్వల్ అంటే ఇది కూడా దీనికే ఈక్వల్, అంటే 2y + 1, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2y అనేది +2y అయిపోద్ది, -1 అనేది +1 అనేది అయిపోద్ది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు CR ఈక్వేషన్స్ అనేది ఫస్ట్ స్టెప్, ఏది కాంజుగేట్ హార్మోనిక్కి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ ఈక్వేషన్ 1కే ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ dv బై డో v బై డో వై ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x dy. ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు ఏది ఇన్వర్స్ 1/d ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటిగ్రేషన్, అందుకని ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేం మిగులుతుంది, v ఒక్కటి మిగులుతుంది. v ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ dyతో విత్ రెస్పెక్ట్ టు dyతో చేస్తాను కాబట్టి 2x అనేది కాన్స్టెంట్ బయట పెట్టిన dy చేస్తే ఇక్కడ 1 ఉన్నట్టు కదా, ఏం లేదంటే అప్పుడు dyతో చేస్తాను కాబట్టి ఇంటిగ్రేషన్ dy చేస్తే y అవుతుంది, అప్పుడు 2xy ప్లస్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి c(x) అయినా పెట్టుకోవచ్చు, మనము h(x) అని పెట్టుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ స్టెప్, ఇది ఈ స్టెప్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ అప్లై చేసినాం. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 3కి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు x, ఇందాక వైతో చేసినాం, విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. డో v బై డో ఎక్స్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి ఈ 2y అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేసిన, x అని చేస్తే ఏమైంది 1 అయింది, అంటే అప్పుడు ఏం మిగులుతుంది 2y అనేది మిగులుతుంది. ఇప్పుడు దీన్ని చేస్తే h ఇన్వర్స్ x అవుతుంది, h(x) ఉండేది h ఇన్వర్స్ x అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4ని నెక్స్ట్ కంపేర్ ఈక్వేషన్ 2 అండ్ 4. ఈక్వేషన్ 2 చూద్దాం. ఈక్వేషన్ 2లో ఇక్కడ ఏముంది h(x) అంటే ఇది వదిలేసిన తర్వాత కాన్స్టెంట్ ఏముంది 1 ఉంది.
నెక్స్ట్ ఇక్కడ ఏముంది, హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది, అంటే హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, డో బై డో ఎక్స్ యూ యూ డో యూ బై డో ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, యూ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. అలానే దీన్ని కూడా డిహెచ్ బై డిఎక్స్ ఈక్వల్ టు 1. ఇప్పుడు డిహెచ్ కావాలంటే ఈ డిఎక్స్ అనేది కింద ఉంది, పైకి పోద్ది ఇటు సైడ్కి వస్తే. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రల్ డిహెచ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ కదా, ఇక్కడ ఏం లేదంటే అప్పుడు ఎక్స్ అయ్యింది. ఎక్స్ ప్లస్ సి, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ఫ్రమ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో ఇక్కడ ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, హెచ్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై సి అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఈక్వేషన్ 3 చూడండి, ఈ హెచ్ ఆఫ్ ప్లేస్లో ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ సి అనేది సబ్స్టిట్యూట్ చేసిన. ఇది మనకు కావాల్సిన కాంజుగేట్ హార్మోనిక్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.